హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. మీరు చూస్తున్నటువంటి సీనియర్ రథసారథులు అలాగే ముప్పే రామసుబ్బారెడ్డి గారు. ఈయన వచ్చేసి గాదెగూడూరు ప్రొద్దుటూరు దగ్గర ఉన్నటువంటి గాదెగూడూరు గ్రామం అండి. ఈ సారథ్యం వహిస్తున్నటువంటి ముప్పే రామసుబ్బారెడ్డి గారు ఎంతో గొప్ప గొప్ప పందాలను మంచి ఎద్దలను సారథ్యం చేసినటువంటి ముప్పే రామసుబ్బారెడ్డి 70 సంవత్సరాల వయసు పైబడిన ఇప్పటికీ ఎద్దల మీద మక్కువతో ఈరోజు టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ తోట శ్రీనివాసరావు సార్ వారి షెడ్డుకు వచ్చి ఇక్కడ చూస్తున్నాడు. ఈ గిత్తల్ని ఇక్కడ చూడడానికి వచ్చాడు. ఆయన ఎక్కడెక్కడ సారథ్యం చేసింది, ఏ వయసులో ఎప్పుడు సారథ్యం చేసింది, ప్రతి ఒక్కటి మీకు తెలియజేసేదానికి ఈ చిన్న పరిచయ కార్యక్రమం. ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ పెద్ద ఆయన్ను మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కనుక, సీనియర్ డ్రైవర్లు అలాగే పశుపోషకులు మీరు ఎవరైనా చూసి ఉంటే కనుక ఈ పెద్ద ఆయన మేము చూసామని ఒక కామెంట్ అయితే చేయండి. అయ్యా నమస్తే. అయ్యా నమస్తే. అయ్యా మీది ఏ ఊరు పెద్ద ఆయన? పొద్దుటూరు దగ్గర గాదెగూడూరు. పొద్దుటూరు దగ్గర గాదెగూడూరు. అయ్యా మీరు చాలా పందాలు మీరు ఎద్దలను తోలారు కదా. ఈ ఎద్దులు కోయిలకుంటలో తోలినటువంటి 38 అడుగుల రాయి 1460 అడుగులు తోలారు. ఈ ఎద్దులు ఎవరి? ఆరుమల్ల మోహన్ రావు, బీబీ నగర్. ఆరుమల్ల మోహన్ రావు, బీబీ నగర్. ఏ జిల్లా వస్తుందయ్యా? నంద్యాల జిల్లా. నంద్యాల జిల్లా ఆరుమల్ల మోహన్ రావు గారి గిత్తలు మంచి సైజులో గల గిత్తలా, లేదంటే ఒక మీడియంలో ఉన్న మీడియం గిత్త? ఒకటి రెండో సైజు, ఒకటి పెద్ద సైజు. రెండో సైజు అంటే ఎంత ఉంటుంది? 58. మొదటి సైజు 60. ఇప్పుడు మేలిమి జాతి ఎద్దులు అంటారు కదా, మేలిమి జాతి ఎద్దులు అంటే ఏ సైజు ఉండాలి? సైజు 64 కూడా ఉండేవి కూడా ఉన్నాయి. 64 కూడా ఉన్నట్టున్నాయి. అప్పుడు మీ హయాంలో ఉన్నాయి 64 సైజు? 64 ఎందుకు? చింతకుంట నడిచేటి ఈయన లాంగపరానికి గుంటూరుకి వచ్చినాయి కదా, అంత ఎద్దులు ఇప్పుడు ఎక్కడ కానరాలే. 64 సైజు. ఇప్పుడు 63 సైజు ఎద్దు ఉంది అంటున్నారు. అది ఉన్నాయి 63 సైజులు ఎద్దులు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు హయాంలో బీవీ నగర్ సీను ఇటుకి ఎదుకొచ్చినాడు కదా గన్నవరం, దానికి ఎన్నెమ్మకలో ఎంక చిక్కిందంట. అది కూడా 63 ఉంది. 63 సైజులు ఎద్దులు ఉన్నాయా? అలాగే తాడిపత్రిలో 38 అడుగుల అంగుళాల రాయి 1270 అడుగులు. ఈ ఎవరు ఇది ఉన్నాయి? ఐ మోహన్ రావు. ఎన్ని పందాలు దరిదాపు మోహన్ రావు ఎద్దులు తోలింటాయి మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం నేను ఒక 30 దాకా తోలిన సంవత్సరం. మళ్ళీ ఆ సంవత్సరంలో నన్ను పిలిచకుండా పెట్టా. ఇంకా నాగిరెడ్డి కాదు వచ్చి నాగిరెడ్డికి ఎక్కిన. నాగిరెడ్డికి 35 పందాలు తోలినా. నాగిరెడ్డి తాతకు 35 పందాలు ఎక్కడెక్కడ తోలినా? జిల్లాలో నాగిరెడ్డి పందాలు తోలినారు. అవి మహానంది కొట్టిన ఎద్దులతో తోలినారా? పిల్లల మహానందిలో 2 సంవత్సరాలు పందాలు లేవు ఎద్దులు ఉన్నప్పుడు. అప్పుడు లచ్చంపల్లి ఓబులెడ్డి, మోహన్ రావు, నాగిరెడ్డి 3 సింహాల పోరాటం అని. ఈ 3 గాన్లు సరికాన్లు. మళ్ళీ చెప్పు ఎవరెవరి? గూడూరు ఓబులరెడ్డి, గుత్తి తాలూకా. జిల్లాల నాగిరెడ్డి, మోహన్ రావు. అడుగుల మీద పంజాబ్లో ఎద్దులు ఈ మూడు సింహాల పోరాటం అని పెద్దలు అంటారు. ఎన్నో సంవత్సరంలో మతికి లేదు. అప్పుడు అంత హోరాహోరీగా 3 సింహాల పందాలు 3 గాన్లు. రాయలసీమలో మీరు ఎక్కడెక్కడ పందాలు నిలబెట్టినారు? మన రాయలసీమలో శాసనాలు కానీ, ఒక రికార్డులు తోలినేటి కానీ? రికార్డులు రాసింది పాలపట్టి రాసుకోవాలా. మరి పొద్దుటూరులో 3 సంవత్సరాలు కప్పు అయితే మామూలుగా 40 తులాలు ఎండి. అప్పుడు దర్శనపల్లి రామకృష్ణాడి 44 పందాలు ఓడకుండా తోలినారు. దర్శనపల్లి రామకృష్ణ. అప్పుడు మమ్మల్ని ఎగతాలు చేస్తండి. చేస్తా నేను 3 సంవత్సరం అయ్యేటప్పుడు ఒకటి పచ్చిపాట్లో అది 5,000కు తీసుకొచ్చి 26,000కు అమ్మినాం దాన్ని. అంకేస్తే ఎవరి ఎద్దులు? అది రాజుపాలెం నాగిరెడ్డి. అది 3 సంవత్సరాలు ప్రొద్దుటూరులో పందెం కొట్టినాం. 3 పందెం చేసినప్పుడు వాళ్ళకి 3 ఏళ్ళు అయినాయి. ముందు వాళ్ళకి అయినప్పుడు ముందు ఓలేడికి అయినప్పుడు చీపాటి దాని మామూలు దాని వేసి 5 అడుగులు తగ్గినాము ఓలేడిది. మళ్ళీ వాళ్ళకి 3 ఏళ్ళు అయినాయి. అయినప్పుడు ఒకటేమో ఎట్లా పాటిది, ఒకటేమో పచ్చిపాటు దాన్ని పట్టుకుపోయి జడ్జి చేసిన. అది మాకు ఇడుస్తుంది, ఎవరికి ఇడుస్తుంది. చేసి తర్వాత ఎట్ల పాటిదే మీరు ఎద్దు దాన్ని గాలుకుంటూ వచ్చినాయి. ఎద్దు లేదు, మాకు ఎక్కడ చూసినా ఎద్దు లేదు.
అప్పుడు ఒక రోజే తోలిన పొల్లుడు దాన్ని చూసి రాత్రి పోయి ఎత్తుకొని వచ్చి 3 ఏళ్ళ కప్పు 44 పందాలు కొట్టిన దాటేసిన మళ్ళా 3 ఏళ్ళు అయినది ఓలేడికి. అప్పుడు నేను చెప్పిన వేరే ఎక్కలూరు కమ్మరూపల్ల కాడ ఎత్తండ బేట దాంట్లో రాకుండా చేసుకోమని చెప్పినాను. ఏం చేస్తారు అన్నాడు. ఇప్పుడు ఈ గోవిందపల్లె 40 అంగుళాలు రాయి అన్నారు కదా, ఈ 2350 అడుగులు తోలినారు. ఇది గోవిందపల్లె ఎక్కడ? ఇది గోవిందపల్లి ఇన్నే జిల్లాలకు ఎదురుగానే నంద్యాల జిల్లాలోనే. ఇప్పుడు 40 అడుగులు రాయి, అంత పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూసిన సర్వీస్లో ఒకటి మసాలా ఇరున్నని ఆలూరు, దానికి మించిన రాయి ఏది కావాలి కండాలి. ఇప్పటికి ఆడ రాలే అది రాయి ఇంతకన్నా పెద్ద కొలుతున్నా ఆ రాయి కింద రాలే. 20 నిమిషాలు తోలితే 2 కాడిమాలు పోయినాయి. 80 అడుగులు 80 అడుగులకు 20 నిమిషాలు. అప్పట్లో పందెము 900 అడుగులు 1000 అడుగులు తోలడానికే గగనం. ఇప్పుడు 4000 అడుగులు తోలుతాయి సీనియర్ ఎద్దులు. తీసేసినా కదా బండలు బరువు ఉంటే మేళ, వెయిట్ తక్కువ ఉంటే ఏమైతే అని పాల పండ్ల తోలకు 6000 5000 తోలుతున్నారు. దీంట్లో దమ్ము తక్కువ ఉండే ఎద్దు నిలబడుతుంది, దమ్ము ఎక్కువ ఎద్దులు అని పైకి రాకుండా ఎత్తిపోతున్నాయి. కాబట్టి స్పీడే కష్టం. ఇప్పుడు స్పీడ్ వద్దు, నిదానం కావాలంటారు. ఇప్పుడు పెద్ద బండ 8 వాళ్ళు, రెండో సైజు బండ 10 వాళ్ళు, పాల పండ్లకు 12 ఆడికి జరగాల. అవి ఒక మినంగా గాలి తీసుకోవడానికి పైకి సరిపోతాయి. ఇంకా ఇల్లు 16 వాళ్ళు 18 వాళ్ళు ఈ బెత్త అంటే ఎలా తట్టుకుంటాయి? తట్టుకోలేవు. ఇప్పుడు సీనియర్ ఎద్దులు ఏ అయినా కానీ మనకు నిదానంగా వెళ్తే ఎద్దు బాగుంటుంది, కొన్నాళ్ళు మలుతాయి. ఇప్పుడు ఉరుగులు పరుగుల మీద ఉంటే ఎద్దు చాలా రోజులు నిలబడలేవు, అన్నీ నిలబడలేవు, కొన్ని మాత్రమే నిలబడతాయి. అది నా అనుభవంలో. చూశారు కదా ఫ్రెండ్స్, ముప్పే రామసుబ్బారెడ్డి గారి ఆయన 79లో సారథ్యం చేసినప్పటి నుంచి 73 నుంచి సారథ్యం చేసినప్పటి నుంచి ఆయన అనుభవం మీద చెప్తున్నటువంటి రాళ్ళు బరువు ఉంటేనే ఎద్దులు హెల్తీగా ఉంటాయి, వెయిట్ తక్కువ ఉన్నప్పుడు ఎద్దులు చాలా దెబ్బతింటాయని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇలా చాలామంది నాతో అడిగారు, రాళ్ళు వెయిట్ తగ్గడం వల్ల ఎద్దులు చెడిపోతున్నాయి, దెబ్బతింటున్నాయని. రాయి బరువు ఉంటేనే మేలని ఒక సీనియర్ లెజెండరీ డ్రైవర్ అయినటువంటి ముప్పే రామసుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. అలాగే బాబాయ్, ఎర్రగుంట్లలో 28 అంగుళాల రాయి, 20 అడుగులు 28 అడుగులు 28 అడుగులు రాయి 2700 తోలినారు. ఆ రాళ్ళు ఇప్పటికి ఉన్నాయా ఎర్రగుంట్లలో ఉండేవి? ఎర్రగుంట్లలో తోలిన ఎద్దులు ఎవరి బాబాయ్? మార్తాల చంద్రబాబు రెడ్డి అని వాళ్ళు. అది దరిదాపు ఒక 10 సంవత్సరాలు ఏంటది తోలి? 15 ఏళ్ళ పైన అయిందా? 15 సంవత్సరాల కిందట అన్నోళ్ళకి తోలినారు. వాళ్ళు ఈ మేల చెరువులో ట్రాక్టర్ గెలిచినప్పుడు అప్పుడు నేను లేరు, భూపాల్ ఉన్నాడు. భూపాల్ ఏం చేసినాడు, నరహరిపురంలో పందెం తోలినాయి. తోలిన తర్వాత మేళం చెరువు కొడతాయని చెప్పాడు. పొద్దుటూరికి పిలుచుకొని వచ్చి, అయ్యా వాడు 7 లక్షలు అడుగుతున్నాడు, 6 చేతును నువ్వు సహాయ కాకుండా బేటాకి వచ్చి కూర్చుంటాడు, నేను తోలుతా అన్నాడు. ఇప్పుడు రామ్ భూపాల్ అన్న మంచి సారథ్యం వహిస్తున్నాడని చాలా మంది అంటున్నారు. చాలా మంది పిల్లలలో ఇప్పుడు ఉండే వాళ్ళలో ఆయన బాగా మాకు తెలిసిన దాంట్లో ఆయనకు మంచి హుషారుంది తోలడంలో. రామ్ భూపాల్ అన్నకు ఆయన అప్పుడు మేల చెరువులో ఇప్పుడు చంద్రబాబు రెడ్డి అన్న వాళ్ళ ట్రాక్టర్ గెలిపించినది అప్పుడు డ్రైవింగ్ చేసి కాదు, సొంతం చంద్రన్నే తోలినాడు మేల చెరువులో. నాతో మాట్లాడి హోటల్లో ఫోన్ చేసిన తర్వాత ఏంటి నాళ్ళు నాకు 1 సంవత్సరం కాదు 3 ఏళ్ళు అప్పుడప్పుడు మీకు తోడుతానే ఉన్నా, మరి చూస్తున్నారు, మరి సొంతం తోడు అని మీరే సలహా ఇచ్చినారు చంద్రన్న. సరేలే అన్నాడు. అన్నాడు మేళం చెరువు కొట్టుకొని వచ్చాక మన రాజబడేలా ఇంట్లో సంతోషం మనతో చూసి నేర్చుకున్నాడే. నాగిరెడ్డి కూడా నన్ను చూసి నేర్చుకున్నాడని చెప్పినాడు మీకు ఛానల్లో కూడా. ముప్పే రామసుబ్బారెడ్డి సారథ్యంలో చూసి నేర్చుకున్నాం. సుబ్బిరెడ్డి లంచ్ తోలేటప్పుడు చూసి నేర్చుకున్నాను మా గురువు అని చెప్తాడు అప్ప జిల్లాలో నాగిరెడ్డి అయ్యా. ఇప్పుడు ఏ రంకి లాగు 30 అడుగులు రాయి, ఇది
900. ఈ ఈ ఏరంకిలాగు నొసము ఈ రెండు ఎందుకు 900 అడుగు 900 అడుగులేదు పెద్ద రాళ్ళు అయ్యి పెద్దరాళ్ళయ్యా అప్పుడు ఉండే టైంలో ఒకవేళ ఇప్పుడు దాటిండొచ్చు నాకు తెలు శాస్త్రం కొంచెం లెక్కలే అది మామూలుగా బాగా లోడు మంచి లోడ్ అది కూడా పెద్ద సమస్య జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినారే ఇది ఎక్కడ రాయి అది ఇప్పుడు ఆలూరు రాయి అది చాలా పెద్ద రాయి అంటారా? పెద్దది రాదు రాయి. ఇంతవరకు ఎక్కడ అంత రంగంపేట దాంట్లో 2 గులుసులు పోయినాయి, మా దాంట్లో 2 కాడిమాలు పోయినాయి. ఒక ఏం చేసినా పైన తోలుతుంటే ఆడ ఆడ ఇంత తెలుపు దిమ్మెన్నది భూమిలో, అది ఎక్కితే కానీ మనం దాటలేము. అప్పుడు వేరే వాడిని పగ్గాలు ఇచ్చి తగ్గుదాన్ని తిట్టిపోయి ఆడికి ఎగేసుకుంటూ పోయినా వాడేం చేసినాడు కాడమా అన్నాడు ఊరికి పగ్గాలు ఎగేసినాడు. వాడు ఎవరు ఈ మధుగాడు వాళ్ళ జిల్లా సమస్య చూపించినాడు. ఏమని కాడుమాని పోలేదు వీళ్ళు మామూలుగా గ్యాప్ కోసం చేశారు మళ్ళా కట్టమని. ఆ కాడిమాని తెచ్చి కట్టితే తీసి మళ్ళా అదే కాడిమాని కట్టించే వీళ్ళు పట్టిడిచ్చే కాడిమాని పోలే. అప్పుడేం చేసినారు కాడిమాని పోతేనే ఇలా పంజం లేకుంటే రంగంపేట వాళ్ళకి ఇవ్వాలని మాకు పెద్ద మనుషులు. అప్పుడు ఏం చేయాలని చెప్పు కాడిమాని ఎరగొట్టడం అయితే ఏం చేయాలో సలహా చెప్పు నాకు. మాకు అంత సలహాలు ఏం చేసినాము 3 కొండలు ఉన్నాయి కదా ఇడొకటి 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 ఈ కొండలకు ఈ కొండకుండే తీసి ఈ కొండకి వేసిన ఇది అవలు వేసిన సల్లు పూర్తిగా పెట్టి ఎద్దల బండ కాదని ఇనికి తీసిన కొత్త కాడిమాను ఇత్తలు రేకుదండి. ఆమె పోయి తన్నితే పర్రని చీల్చుకొని పోయా కాడిమాను. ఇంతే ఆలూరు వచ్చిన మాది పంజానికి వచ్చినా దాంట్లో కసులు ఇంకా తోలమని చెప్పిన అయితే వాళ్ళకునే పోయాయి. ఎప్పుడు ఎద్దులు భయపడతాయి కట్టినానికి. ఇప్పటి వరకు దరిదాపు అంటే ఒక 100 పందాలన్నా తోలింటారా మీరు ఆ వయసులో మీరు తోలేటప్పటికి? 103 ఏళ్ళకి అయిపోతాయి. 103 ఏళ్ళకి అయిపోయి మేము గెలిచినట్టు 1, 2, 3 ఓడేటియే కానీ కొంతమంది పందాలు మనకి. అదే దరిదాపు మొదట్లో ఒక 100 పందాలు తోలింటావా? 100 పైన 100 పైనే. ఆయన మైసూరారెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు కదా తెలుసు. మన ఎర్రగుంట్ల ఒంగల్ చరిత్ర చెప్ప ఒంగలి ఎద్దులు అట్టే ఉన్నాయి. ఎద్దులు తోలుతుంటే కమలాపురం తాలూకా యాడిపోయినా ఆయన పంజాబీ ఏం రావాలా ఈయన గెలిచేది ఇంకెవరు గెలిచలేదని అడిగినాడు మైసూరారెడ్డి. ఎవరైనా గెలిచిస్తారు పంజాబీ ఎద్దులు సెట్టింగ్ ఎప్పుడు తోలుతున్నాయి కాబట్టి. ఇప్పుడు మీరు ఈ దూడలను చూస్తానే ఈ ఏ సైజు ఉన్నాయి ఏం కథ అని చెప్పగలరా? ఒక అర్ధంగులం అటు ఇటు చెప్తా. ఒక అరంగులం అటు ఇటు చెప్తారు. 61.5 టన్నే కదా పెట్టమను కర్ర పెట్టమని చెప్తాది. కర్ర ఎక్కడున్నా కరెక్ట్ స్విచ్ అనే చెప్పగలరు అన్ని ఎద్దులు. ఇప్పుడు ఎద్దులు మేలిమైన ఎద్దులు మేలు జాతులు లేని ఎద్దులు అని కొంతమంది అంటుంటారు కదా, అవి కూడా అనుభవం ఉందా మీకు? శాస్త్రంలో సహదేవ శాస్త్రంలో నువ్వులు బియ్యం కలిసిన రంగు బాగా నిలబడతాయి. నువ్వులు బియ్యం నలుపు తెలుపు అది ఎర్రదాంటల్లో తక్కువ ఓర్పు తక్కువ. అది నలుపు తెలుపు కలిసిన ఎద్దులో ఓర్పు ఎక్కువ అంటారు. ఓర్పు బాగున్న ఎద్దులు డ్రైవర్లు చేతంగే వాళ్ళు మచ్చలు అన్నారు. అన్ని చేత కొంతమంది చేత కాక చేత చెడదంగే వాళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు తోలం అది చెప్పమంటే నాకు చెప్పకుండా ఉన్నారు. ఇప్పుడు నేను పగ్గాల్లో ఉండా సైడ్ ఎట్లా తోలాలి ఎద్దులు సైడ్ వాళ్ళు చెప్పమంటే వీడు ముందు పోయినా కొడుతున్నాడు వాడు వెనక పడినా కొడుతున్నాడు. అట్లా కాదు తోలడము కాంబినేషన్ అంటే ఏ విధంగా తోలాల. ఈ ఎద్దు నువ్వు తోలే ఎద్దును అవతల ఎద్దు మీద కన్ను ఉండాలి, యువతల ఎద్దు మీద చేయి ఉండాలి. అది ఎంత పోతుందో ఇంత చేయాలి. పగ్గాలు పట్టుకున్న అతను ఆ విధంగా చేయాలన్నా సైడ్ వాళ్ళు ఆ ఎద్దు పోతుందా లేదా అని చూసి ఎద్దును కొట్టాలంటారు. మళ్ళీ అవతల దీన్ని చూడాలి, అప్పుడు కాంబినేషన్ కలుగుతుంది. ఈవెనికి వాడు తోలుకుంటే కలిసదు. నా తోలులో నేను మా అందరూ ప్రైజ్ తీసుకునేప్పుడు సైడ్ వాళ్ళు ఇద్దరిని పక్కన పెట్టి ఉత్తమ వాళ్ళ పగ్గాలు పెట్టుకొని పట్టెలో పట్టే తోలినా ఎవరు ఏమన్నా అవి చూస్తే ఇద్దరు కొట్టుకొని పైకి గంగెద్దునట్టు లేచినట్టు లేచినట్టు దాంట్లో తోలేది ఏముంది. ఇప్పుడు పొయ్యే ఎద్దులను ఎవరైనా తోలుతారు, పోనీ ఎద్దునే కదా అవతల యువతలో ఉన్న సైడ్ డ్రైవర్ చూసి తోలుకోవాలి. ఒకటి కూడా జరిగింది. వీళ్ళనాయుడు కూడా ఇప్పుడు 5 ఏళ్ళు నాన్న గెలిచినాడు అంటే నాకు తెల్లాన్ని బాధపడతానని చెప్తాను, నీకు చెప్పాల్సిన చెప్తాను. నేను కాదగడ చిన్నయ్య బయలుదేరి అయిపోయి గెద్దును కొనిన్నాడు. అది పనుకుంటాను. అది అయ్యా గోవిందపల్లిలో కోడిదూరు వచ్చాడు చూస్తున్నాడని మా గురువు దుబ్బచ్చిన నాయన పిలుచుకొని పోయినాడు 10:30 అని.
పోయినాక అయ్యా ఎద్దులు పట్టుకొస్తాను పొద్దు బేట వేస్తాము మీరు ఇన్ని ఉంటారు అన్నాడు. ఓ ఇంట్లో భోజనం చెప్పినాడు, తిని ఉన్నాం. అప్పుడు బయట కట్టినాం సాయంత్రం 4 గంటలకు. 24 అడుగులు రాయి పిడిదక్క మొరుడు మట్టంగా వేసి ముసలుడు ఎలిగా లోపక నేను కొడుతుంటే ఇది ఎంత వస్తుంటే అది ఎంత వస్తుంది. అప్పుడు జిల్లాలో నారెడ్డి ఎద్దులకు తగ్గుది కాదని తెలిసిపోయింది నాకు. ఆడికి పోయినా కొట్టంకాడ ఒక 20 మంది కూర్చుంటే నారెడ్డి మన ఎద్దుల్లో చెన్నైది కూడా ఒక ఎద్దు అనుకోవాలా అన్నా. అన్నా మాకెంత చేత కాక తొలగొచ్చుకున్నా కాదరా చెన్నైది బండి ఎద్దంటే అన్నా అన్నాడు. సరే అన్నా. అది అట్టబడి మా ఊరి దగ్గర ఊరికి వచ్చింది. ఊరికి వచ్చినాక డ్రైవర్ మేము మంచివాడు ఎవడు అంటే ఇంకా పొద్దుటూరు పోతే రామసుబ్బాడి నిలుచుకోరంటే నేను రానిపోనే ఆడ నర్సిపోవాలా ఊరికి అది అంటే లేదు మేము మోటార్ సైకిల్ వస్తాం కనగుడికి రోజు తిరిగి పోయి వేటాలు వేసిన 35 పంజాలు తోలిన సంవత్సరం అంతా పక్కనే మేల్లో పెట్టకుండా. మళ్ళా సంవత్సరం మేల్లో పెట్టాలనుకున్నాం. ఫుల్ తయారు చేసినాం, గురిజాలకు వచ్చినాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎద్దులు తోలే సారథులలో వాళ్ళకు మీరు ఇవ్వాల్సిన సలహాలు ఏంటి పెద్దయినా? మమ్మల్ని సలహాలు అడగరు, మన ద్వారా మనం తెలియజేద్దాము. చేద్దామా? వాళ్ళు ఏమంటారంటే మీరు తోలితే ఇప్పుడు 2015 ఉన్నాయి కానీ ఇప్పుడు 4000 తోలాలమ్మా, మీ చెప్పే సలహాలు దెంగది పోంటున్నారు మమ్మల్ని. వాళ్ళు అంటే మళ్ళీ తెలుసుకోవాల్సిన ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు మన కాడ. ఇప్పుడు ఎద్దులను తోలుతాను అంటే తోలేది కాదు, మీ సలహా మీరు ఒక సీనియర్ డ్రైవర్లుగా ఎప్పుడే కానీ ఇట్లా పోకుండా 2 ఇట్టనే బరకాల. వేసినా 4 గాలు వేసినా ఇట్టనే వేయాలా, నడిచినా అట్టనే నడుస్తా. ఒకటే అడుగు మీదనే నడిచినప్పుడే పార్కులో జిల్లారెడ్డి ఒకటి పెద్ద కొట్టాల శివుడు 3 పెట్టినాడు పెద్దల. ఆయనకు 2 పంజాలు ఇడిచిపెట్టినాం ఆ ఊరికినే. ఎవరికి కాదవా నాసుబాటికి. మళ్ళీ అది ఇడిచిపెట్టలేదని అంటే ఎద్దులను మేపుకుని వెళ్ళి ఆడుంటారు. పెట్టింటే నీకు ల్యాండ్ సెకండ్ కూడా లేకుండా చేస్తా చూడండి. ఇప్పుడు డ్రైవర్లు ఇరుపక్కల చూసుకొని తోలితేనే సక్రమంగా ఉంటాయి. అది అటు సైడ్ ఉన్న వాళ్ళు కానీ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు కానీ 7 మంది కరెక్ట్గా కొన్ని ఇచ్చేవాళ్ళు కూడా కరెక్ట్గా అంటే నా సర్వీస్లో 50 సర్వీస్లో నా కొడుకు వాళ్ళ పిల్లోడు ఒకడు పక్కిరా అని ఒకడు చోటపల్లి దగ్గర మనకు నేర్పించే పిల్లలు వాళ్ళ మాది తయారు చేసేవాడిని ఇప్పుడు ఇస్తుందండి. ఏం పేరు? పక్కిరా అని ఒకడు, చిన్నాడు అని మాలోడి పిల్లడు అంటాడు వాణి. ఆ పిల్లలు అదే ఆ టన్నులకనే సినిమాలు ఒకటి పోత లోపలితో పోతుంది కసైనా. అప్పుడు ఎద్దును సైడ్ టన్నులకనే సినిమాలు పట్టుకొని లాక్కుంటాం. కొంతమందికి అంత అలర్జీ లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక సారథ్యం వహించే సారథులు ఎవరైనా కానీ పెద్ద ఆయన చెప్పిన విధానంలో మీరు నడుచుకొని ఆ విధంగా నడుచుకుంటే చాలా బాగుంటుందని పెద్ద ఆయన అభిప్రాయము. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఇంత వయసు వచ్చినా కదా ఎం రామసుబ్బారెడ్డి గారు ఆయన ఎద్దుల మీద అభిమానం తగ్గగా ఈరోజు చూసేదానికి ఎక్కడ ప్రొద్దుటూరు నుంచి మన కడప జిల్లా నుంచి గుంటూరు అమరావతి కాకాని మండలం గుంటూరు జిల్లా కొప్పరా ఊరుకు వచ్చి ఇక్కడ షెడ్లో ఉన్నటువంటి గిత్తలను చూడడానికి అయితే వచ్చాడు ఆయన అభిమానంతో. అప్పుడు ఆయన సారథ్యం గిత్తలు ఎక్కడెక్కడ సారథ్యం వహించారు అన్నీ మీరు తెలుసుకున్నారు కదా. ఆయన సారథ్యం వహించినటువంటి అన్ని పందాలు ఎక్కడైనా కొన్ని శాసనాలను కూడా దాటదోలిన చరిత్ర ఈ పెద్ద అయింది. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్కు ఇలాంటి వారు ఎవరు తెలియదు. ఇలాంటి వారిని ఎక్కడున్నా కానీ ఆ శాసనం బండలు ఎక్కడ ఏముండాయి అనేది అన్నిటినీ మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ వాళ్ళకు 100 పంజాలు తోలేందుకు ఇంతలా గడ్డలు కట్టి నెమురేలాగా నిలబడిపోయినాయి. ఒక సరిపోయాడు మహారాజు తీసుకొని పోయినా ఏడ కలసపాడి మండలం. ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎక్కడెక్కడ ఎన్ని శాసనాలు ఉన్నాయనేది శాసన బండలతో సహా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో.